మనం ఎంపీలను గెలిపిస్తే ఒక్కరైనా పోయి మాట్లాడాక ఒక్కరైనా పోయి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఇక్కడ కనీసం దాని గురించి మాకు ఓట్లు వేసిన ప్రజలండి రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ మనం గెలిపించినందుకు బాధ్యత ప్రజలు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు ఏమైనాయి ఒకవేళ మీరు ప్రజలకు ఊహిస్తున్నారు అప్పుడు తెలుస్తుంది మీకు బీజేపీ ఇక్కడ స్ట్రైట్ అవే బీజేపీ చెప్పేయచ్చు కదా 50% సీలింగ్ మించకుండా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఇవి మీరు మోసం చేయడానికి ఇలాంటి పని చేస్తున్నారు కాబట్టి అక్కడ రాజ్యాంగం ప్రకారమే మేము నడుచుకుంటున్నాము రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తుంది 50%కి మించి చేయకూడదని మీరు చెప్పొచ్చు కదా మీరు అలా చెప్పకుండా మీరు కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ మోసం చేస్తుంది తెలిసే చేసిందని మీరెందుకు చెప్పాలా నేను మీకు అదే చెప్తున్నానండి మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా అంటే అన్ని రాష్ట్రాలలో పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు కదా అదే విషయాన్ని మీరు ఇక్కడ కూడా మాట్లాడొచ్చు కదండి అలాంటప్పుడు మన రాజ్యాంగం ఎందుకు కోర్టులు ఎందుకు పార్టీ రాసుకొని పోతా అయిపోతుందా నేను ఒక బీసీ మేధావులతో మాట్లాడినా ఆ బీసీ మేధావులు గారు ఏం చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జనరల్ వచ్చినటువంటి ఒక ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్నటువంటి ఒక సీట్లలో వార్డు మెంబర్లు గాని సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని జడ్పీటీసీలు గాని 80% బీసీలు గెలిచినారయ్యా 42% కుదించి మమ్మల్ని నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ బీసీలకు అక్కడొక్కడ ఇచ్చినట్టయితే ఆ బీసీలు మీరే కదా మళ్ళీ జనరల్ వచ్చిన దగ్గర మీరు ఎట్లా పోటీ చేస్తారు లేకపోతే మీకెందుకయ్యా ఉన్నదని చెప్పి బీసీలను రాజకీయంగా తగ్గించడానికి ఇది ఒక కుట్ర జరుగుతుందని గిట ఒక మేధావి డిస్కషన్ లో వెళ్ళింది ఈ విషయం ఓకే నందారెడ్డి గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కేంద్రంలో మీరు 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు ఓకే సో దీంట్లో బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని కూడా చెప్పారు సో ఇప్పుడు తెలంగాణలో 22 నెలలుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడంతో కాంగ్రెస్ ఏమో 42% విషయంలో క్లారిటీ రావట్లేదు సో దీంట్లో ఆగండి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం కేబినెట్ ఆమోదం చేసి గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించడం అక్కడ నుంచి క్లారిటీ రావట్లేదు ఇక్కడ నుంచి రావట్లేదు గత్యంతరం లేక మేము 9 జీవో విడుదల చేసినాం షెడ్యూల్ కూడా ఇచ్చినాము నోటిఫికేషన్ కూడా ఇచ్చినాము సో దీంట్లో మరి ఒక రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు సో సుప్రీంకోర్టు నిబంధన అనేది ఉన్నది తీర్పు ఉన్నది తమిళనాడులో 9th షెడ్యూల్తో ఎన్నికలు జరిగినాయి కానీ నేనేమంటున్నా అంటే బీసీ ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి తెలియదా దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారనే అంశం తెలియదా దీనికి ఏం చెప్తారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చెప్పండి భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నటువంటి ఒక తేడా బీసీల మీద ప్రజల మీద ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధికి సంబంధించి చెప్తా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరైనా ఇన్సూరెన్స్ చేసుకోవాలి నందారెడ్డి గారు కాంగ్రెస్ గతం అని మీరే అంటున్నారు మీకు అధికారం మీకు దేశ ప్రజలు మతాల మీద వర్గాల మీద అట్టడుగున ఉన్నటువంటి ఒక ప్రజలకు ఆర్థిక చైతన్యం అందించడానికి కృషి చేస్తున్నటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ అని ఒక ఉదాహరణ చెప్పిన తర్వాత దీనికి ఆన్సర్ చెప్తా నేను ఏమంటున్నా పోస్ట్ ఆఫీస్ లో 0 అకౌంట్స్ తో పాటు 600 రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినామన్నా మిగతా పార్టీలు ఏం చేస్తాయంటే మా పార్టీలో మీరు చేరండి మీరు దచ్చుకోండి ఆత్మహత్య చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ కల్పిస్తామంటే 600 రూపాయల ఇన్సూరెన్స్ కడితే అనుకోకుండా ఏదైనా నష్టం జరిగితే సామాన్య ప్రజలకు నందారెడ్డి గారు ఒక నిమిషం నందారెడ్డి గారు మైనార్టీ లేరా అంటే దేశ ప్రజలు అందరి బాగు కోరుకుంటున్నటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ ఇంకొకటి అదే విధంగా ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నా మీరు బీసీలకు తోడు పెడతలేరు అంటున్నారు కదా బీసీల పార్టీ బీజేపీ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఎక్కడ అది నిరూపించుకోవట్లేదు కదా మీరు నందారెడ్డి గారు బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి కదన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మొన్న మంత్రి పదవులు విభజన చేసినారు కదా బీసీలకు ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరు ఒక నిమిషం నందారెడ్డి గారు మీరు ఆగండి హెచ్ఆర్ మోహన్ గారు నేనేమంటున్నా ఇవన్నీ ఈ చర్చ ఆయన మొత్తం ఎటో తీసుకెళ్ళిపో అది కాదన్నా
మనం చర్చ బీసీ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి చెప్పానండి. అది చెప్పకుండా 6 గ్యారెంటీలు కాకపోతే 60 గ్యారెంటీలు ఇస్తూనే ఉన్నాం. అది పక్కన పెట్టు. మీ నరేంద్ర మోడీ గారు ఎందుకు అమలు చేస్తలేవు అనుకుంటున్నా నేను. మరి ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశాను? 42% హామీ ఇచ్చినావు కదా, మరి స్థానిక సంస్థల ఎలక్షన్ ఎందుకు పోతలేరు? విభజన హామీలు ఎందుకు పోతలేరు అంటున్నా. ఓటు పరిధిలో ఉన్నటువంటి ఒక విషయం తెలియదా? తప్పుల తడాక ఎందుకు గురగణన చేసిన మనం కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎందుకు ప్రశ్నించలేవు? మనం నువ్వు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా ప్రశ్నించాలని ఒక స్వేచ్ఛ ఉంటది కదా. తప్పులు ఎందుకు ఎవరు ప్రశ్నించాలి? నేను ఛాలెంజ్ చెప్తున్నా. ఇలా బీజేపీ నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఊరు దాడి దాకా తరిమి కొడతారు, గ్యారెంటీ చెప్తున్నాడు. ఇవాళ బీజేపీ అందుకే ఎలక్షన్ పోతలేదు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ తరిమి కొడతారు, తన్ని కొడతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎలక్షన్ పోవాలంటే ఎలక్షన్ ఎవరు పట్టుకున్నది? రండి మీ తమ్ముంటే ఏ ఊరికి పోదాము, ఏ మండలానికి పోదాము, ఏ జిల్లాకు పోదాము. భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది. భారతీయ జనతా పార్టీ రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పినాం, 370 ఆర్టికల్ తీసేస్తామని చెప్పినాం, ట్రిపుల్ తలాక్ తీసేస్తామన్నాం. చెప్పిన పని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాదు, రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని ఎలక్షన్ లో గెలిచినటువంటి ఒక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు చోరు అంటారు. ఈ రాష్ట్రాల అధికారులకు ఓటు చోరు చేస్తే ఎట్లా అధికారులకు ఏమైనా దిమాగుండి మాట్లాడుతున్నారు? బాయ్ సాబ్ మీరు 12 ఏళ్ళు ఉన్నావు, ఏం చేసావు? మాటలు మాట్లాడకు నువ్వు. తెలంగాణకి ఏం చేసినావు? ఒకటే చెప్పు, 16 వద్దు. తెలంగాణకి ఏం చేసినావు? తెలంగాణకు నువ్వేం చేసినావు అంటున్నా. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక భూములమ్మి కొన్ని కంపెనీలకే పంచి పెడుతున్నటువంటి ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క సొత్తు అనుకుంటున్నావా? గతంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే కుటుంబం దోసుకుంటే ఈ రోజు 40 కుటుంబాలు రాష్ట్రం మీద వాళ్ళు దోసుకొని తింటున్నాయి. టిఆర్ఎస్ పార్టీ విషయంలో కూడా మీకే ఇస్తుంది సిబిఐకి. మరి ఏం చేసారు? అదే నేను ఏమంటున్నా, టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒకటే కుటుంబం దోచుకుంటే ఈరోజు 40 దుకాణాలు తెలిసి 40 రకాలుగా దోచుకుంటున్నారు. అసలు ఎన్ని విధాలుగా దోచుకోవాలో కాంగ్రెస్ పార్టీని చూసి అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ రాజకీయ నాయకులు నేర్చుకుంటున్నారు. యాదగిరి గారు ఎట్లా చూస్తారు? నిజంగా మీరు అన్నట్టు రాజకీయ అవసరాల కోసమేనా కాంగ్రెస్ బీజేపీ బీసీల ఓట్ల కోసం తప్ప? మరి బీసీ ప్రధానమంత్రి అంటున్నారు వాళ్ళు. మరి 12 ఏళ్ళుగా వాళ్ళ అధికారంలో ఉన్నారు, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళే. మార్చేసుకున్నా కాంగ్రెస్ 60 ఏళ్ళు కనీసం సామాన్య ప్రజలు బ్యాంకు మెట్లు ఎక్కనియలే, జీరో అకౌంట్ లో తీసుకొచ్చి. ఓకే, నేను సూటిగా నందారెడ్డి గారు కనెక్షన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్ తీసుకోకపోతే గ్యాస్ కనెక్షన్ దొరికేది కాదు. ఆధార్ కార్డు ఇస్తే గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చిన పేద ప్రజల మహిళలకు